సేంద్రియ వ్యవసాయంతో పండించిన ఆహారం రుచిగా ఉంటుందని చాలా మంది ప్రజలు సేంద్రియ విధానంలో పండించిన పళ్ళు కూరగాయలపైనే మొగ్గు చూపుతున్నారని మండల సేంద్రియ వ్యవసాయ సిబ్బంది అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ప్రతి వారం స్టాల్స్ ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయంతో పండించిన పండ్లు కూరగాయలను ఆర్గానిక్ గా తయారు చేసిన పచ్చళ్లు కారం మసాలా పొడులను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా గోకవరం మండలం సేంద్రియ వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయంలో రసాయన ఎరువులు పురుగుల మందులు ఉపయోగించరని దీంతో ఆహారంలో హానికరమైన రసాయనాలు ఉండవని చెప్పారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిపారు. సేంద్రియ ఆహారం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుందని అన్నారు. అలాగే సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉందన్నారు. అలాగే మా మండలంలో 72 వారాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో పండించిన స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇందులో మన దగ్గరలో ఉన్న కేడర్ అందరూ ఏటీఎంలో 10 నుంచి 12 రకాల కూరగాయలు DPMU ఆదేశాల మేరకు వేసుకోవడం జరిగిందండి. అక్కడి నుంచే కూరగాయలు సేకరించి ప్రతి వారం మండలంలో ఒక స్టాల్, అలాగే యూనిట్ వారీగా కూడా 4 చోట్ల కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ స్టాల్స్కి వచ్చేసి 72 వారాల నుంచి ఏర్పాటు చేశామండి. అందరూ కూడా వచ్చి మేము స్టాల్స్ పెట్టకముందే ఇక్కడ అందరూ వచ్చి కొనుక్కోవడం జరుగుతుందండి. అలాగే ఇది ఎంపీడీఓ ఆఫీసు, హాస్పిటల్కి అందుబాటులో పెట్టడం జరిగిందండి. నేను మార్కెటింగ్ ఎంపీగా గోకవరం మండలంలో పనిచేస్తున్నాను. ఇప్పటికి ప్రతి సోమవారం మన కేర్ హాస్పిటల్ నందు అలాగే ఎంపీఓ ఆఫీసులో కూడా 72వ సోమవారం అండి, అంటే 72 వారాల నుంచి దిగ్విజయంగా ఈ స్టాల్ నడుతుందండి. ఎందుకంటే అన్నీ కూడా ఏటీఎం అంటే ఎనీ టైం మనీలో పండించిన కూరగాయలు కేడర్ ప్రతి ఒక్కరు కూడా 20 సెంట్లు భూమి తీసుకుని వాళ్ళు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎటువంటి పురుగుల మందులు వాడకుండా పూర్తి ఆరోగ్యకరమైన పోషక ఎరువులతో కూడా కూరగాయలు, ఆకుకూరలు కూడా అందుకే ఇక్కడ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వారు వస్తున్నారు. అంటే ఈ స్టాల్ ప్రతి సోమవారం దొరుకుతుంది కాబట్టి ఈ స్టాల్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ మంచిగా ఆకుకూరలు దొరుకుతున్నాయి, నాణ్యతగా ఉంటున్నాయి, రుచికరంగా ఉంటున్నాయి, మాకు హెల్త్ బాగుంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రతి వారం కూడా మేము 5,000 రూపాయలు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అందిస్తూ ఉంటామండి. ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా మొత్తం ఇక్కడ 31 మంది పనిచేస్తున్నామండి. అలాగే మండల ఎంపీలు కూడా 2 ఉన్నారండి, జేయూ గారు, నేను, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, ఐసీఆర్పీలు అందరూ కూడా తమ ఏటీఎం మోడల్లో పండించిన హాస్పిటల్లో కూరగాయలు అందరూ కూడా తీసుకుని వస్తున్నారండి.